వెల్కమ్ టు హర్ష గుంటుపల్లి యూట్యూబ్ బ్లాగ్స్. మనం ప్రస్తుతం కందిరాడ గ్రామం రైతు దగ్గరకు వచ్చాము. మన ట్రెండింగ్లో ఉన్న ల్యాండ్ యాక్ట్ కోసం మాట్లాడడానికి. ఇక్కడ స్టోన్స్ చూస్తున్నారు కదా, వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020 అంట. ఇక్కడ ఇలా రాళ్ళు పాతుతున్నారు. సో దీని మీద మన రైతు స్పందన ఏంటో తెలుసుకుందామని వచ్చాము. మీ పేరు? నా పేరు గంగండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ సర్వే అని చెప్పని రాళ్ళు పోతున్నారు కదా, వైఎస్ఆర్ జగనన్న సురక్ష అని చెప్పని రాళ్ళు పోతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఉందండి, మొత్తం ఉన్న భూమిని కూడా శుభ్రంగా ఆయన సర్వే చేసుకుని చక్కగా ఆయన పైన తీసుకొని ఇప్పుడు మా తాతలాడు ఏం రాయలేండి అయ్యి. మరి ఆయన వచ్చి కొత్త మళ్ళీ రాయలు వేసి ఆ రాయల మీద మరి ఆయన బొమ్మలు వేసుకొని ఫేస్బుక్ల మీద ఆయన పూటలు పెట్టుకుంటాం. ఇప్పుడు ఎవరి పేరున ఉంటే వాళ్ళ పేరున ఉంటారు కానీ పుట్టవన్నా పేరన్నా ఆయన పేరున వెళ్తాం ఏంటండి. ఇప్పుడు తాతయ్య గారు సంపాదించిందా? గతంలో ఎప్పుడు కూడా పాస్ పుస్తకాల మీద అంటే ముఖ్యమంత్రుల బొమ్మలు ఎప్పుడు వేయలే, ఈయన వేయించుకున్నాడు. ఎందుకని అంటారు? నెహ్రూ గారి బొమ్మ వేసుకున్నారా, లేదా గాంధీ మాతృడు బొమ్మ వేసారా, ఓ ఇందిరాగాంధీ గారు వేసారా? ఈయన ఈ భారతదేశానికి ఏమో ప్రధానమంత్రి లేకపోతే ఏమైనా ఓ స్వతంత్రం తెచ్చిన గాంధీ మాత్రం కానీ గొప్ప అయిన ఇప్పుడు మళ్ళీ పని ఏంటి? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పని పెట్టి మీ అంటే డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటారు, మీకు జిరాక్స్లు మాత్రమే ఇస్తారని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తా ఉన్నారు. దాని మీద ఉంటుందండి. ఇంక మళ్ళా వచ్చాడంటే మొత్తం అంతా 6 సెంటిఫికెట్ జాతీయ కోరేటండి. ఆ రాళ్ళు చూపిండి వాళ్ళ పాతింది. ఈ రాయి ఎప్పుడో మా తాతలు వేసిందండి రాయ. ఇది ఎప్పటి నుంచో ఉంది? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలుగా ఉంది ఈ రాయి? ఇది కొన్ని తరాలు అవుతుందండి. మా తరం కాదండి, మా అన్నల తరం కాదండి, మా చిన్నబాబుల తరం కాదండి, మా తాతల తరం కాదండి, మా తాతలు మొత్తం కలిసి ఉందండి ఆ రాయ. ఇప్పుడు కొత్తగా పాతిన రాళ్ళు రాయలేని పనే ఉందండి. ఇదిగోండి ఇక్కడ వైఎస్ఆర్ జగనన్న భూ సురక్ష అంటే ఇక్కడ రాయిబాతి ఆయన పేరు రాసుకుని భూ సురక్ష అంటే దేని గురించి? ఇక్కడ దాకా గవర్నమెంట్ ఉందని చెప్పి సర్వేలో తేలిందండి. ఓహో, ఓకే ఓకే. ఇప్పుడు కొత్తగా ఇది ఒక యాక్ట్ వచ్చింది కదా, కొత్తగా యాక్ట్ చేసి జాగి భూమిని కూడా మన భారతదేశాన్ని తెల్లకి ఎలాగా స్వతంత్రం చేసి ఇచ్చేసారో వాళ్ళు ఈ మహానుభావుడు కూడా ఎవరికి శుభ్రంగా అమ్మేసుకొని ఏ సింగపూరు లేకపోతే ఏదో ఇతర రాష్ట్రాలు అమెరికా పోతాడండి శుభ్రం మూటలు కట్టుకొని. ఇప్పుడు దాకా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. ఇప్పటి నుంచి డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి, జిరాక్స్లు మాత్రం మీ దగ్గర ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఇప్పుడు కొత్తగా సృష్టించాడండి ఆయన. ఇప్పుడు దొంగోడు రకరకాలుగా మాట్లాడతాడు. డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటే మనకి రక్షణ అంటే సేఫే అనుకుంటున్నారా మీరు? ఆయన దగ్గర ఉంటే మా సేఫ్టీ ఏంటండి, మా డబ్బులు మీ జేబులో ఉంటే మీకు నచ్చిన నెల కొనుక్కుని తింటారు, కాసిన నెలని మాకెలా వస్తాయండి. మా డబ్బులు మా జేబులో ఉంటే ఏదో ఉల్లిపాయ మెరుగు కొనుక్కుంటే ఇంట్లో వేసుకుంటాం, పిల్లలు భార్య వండి పెడుతుంది, నా పిల్లలు నేను వండి తింటామండి. మీ జేబులో ఉంటే నా ఇంటికి వెళ్ళకపోతే నా పిల్లలు కూడెడుతుందండి. మరి ఇప్పుడు ప్రభుత్వానికి ఓటుతో మీ సమాధానం చెప్తారా? ఓటు గట్టిగా చెప్తామండి, నోటితో చెప్పమండి, ఓటు వేసి చెప్తామండి. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలని మీరు కోరుకుంటున్నారు? మాకండి ముఖ్యంగా పిఠాపురం మన గలస్ గుర్తు పవన్ కళ్యాణ్ గారు పవనపుత్రుడు అండి. ఆయన నిజంగా ఇవాళ ఆంజనేయ స్వామి అంటే ఒక పరమేశ్వరుడు అండి. ఆ శ్రీరామచంద్రబాబుకి సేవ చేసుకున్నాడంటే విష్ణువతారంలో నుంచి కూడా పరమేశ్వరుడు సేవ ఉపకారం చేసుకుంటూ వచ్చాడండి. ఈశ్వరుడికి విష్ణుమూర్తి ఆ సాయానికి సాయంగా ఆంజనేయ స్వామి అవతారం ఎత్తి రామావతారంలోని రాముడు సాయపడ్డాడండి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటే ఎవరో కాదండి, సాహసాలతో పరమేశ్వరుడు అండి. ఇవాళ మన మా పవనపుత్రుడు మా పిఠాపురానికి పుట్టాడు, మా పిఠాపురానికి మనం పెద్ద అభివృద్ధి వస్తుంది. కొన్ని ఎంతోమందిని చూసామండి, ఎంపీ ఇండిపెండెంట్గా నెగ్గించుకున్నాం, మామూలుగా పార్టీ తరపున నెగ్గించుకున్నాం. ఏదో చిరంజీవి గారు ఏదో సీట్ ఇస్తే, ఎన్టీ రామారావు గారు సీట్ ఇస్తే మా తోపుట్టు వంగ గీత గారికి అయ్యాల ఇవ్వద్దని మేము నిరద్దతు చేసాం కేవలం అందరూని. అప్పుడు మళ్ళీ ఎన్ఆ నాసిర్ గారికి ఇమ్మన్నాం, ఎన్ఆ నాసిర్ గారికి ఇస్తే మళ్ళీ ఎన్ఆ నాసిర్ గారు నెగ్గించుకున్నాం. అంతగా ముందు నుంచి కూడా తర్వాత మళ్ళీ చిరంజీవి గారేమో మా తోపుట్టు వంగ గీత గారికి ఇచ్చారండి, వంగ గీత గారు నెగ్గారు. ఏదో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిపోయి ఏదో కొన్ని పథకాలు తెచ్చి ఇక్కడ నెగ్గిన మా తోపుట్టు వంగ గీత గారికి కాకినాడలో కనబాబు గారికి ఏదో తెచ్చి ఇచ్చాడండి. అప్పుడు వీళ్ళు చేసి పెట్టారు మాకు పనులు, మళ్ళీ తర్వాత నెగ్గారు, మాకేం కనపడలేదండి. ఇప్పుడు ఫైనల్ గా మీ ఓటుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారా? గట్టిగా బుద్ధి చెప్తామండి. ఓకే, థాంక్యూ. మొత్తం సర్వం అందరమేనండి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పని ఇక్కడ చాలా అంటే కడప నుంచి రౌడీలు దింపో లేకపోతే చాలా మందిని దింపి ఇక్కడ డబ్బులు పంచి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చూస్తున్నారు. దాని మీద మా ప్రేమ అడ్డెట్టుకోవాలనే సరే పవన్ కళ్యాణ్ గారిని మేము కాపాడుకుంటామండి. ముందు మాకు పవన్ కళ్యాణ్ గారు పైన ఉండాలా, తర్వాత మేమేనండి. వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ పిడారు మండలంలోనే మమ్మల్ని తాకాలని ముందల్లా మమ్మల్ని తాగి రావాలి తప్ప పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి తాకితే ఎలా ఉంటుంది తెలిసిందండి, మొదలగడ్డ గారికి రైలు తగలడిపోయాయి. అంటే ఇప్పుడు లాస్ట్ 2 రోజులు డబ్బులు ఇచ్చి ప్రభావితం చేస్తారనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి కదా. వైసీపీ ప్రభుత్వం కోటాను కోట్లు ఇక్కడ కుమ్మరించి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చూస్తున్నారు. ఓట్లకి ఇక్కడ ఓటర్లు ప్రభావితం అవుతారా? డబ్బు కమ్మడైపోయాడు ఎవడున్నాడండి, ఇప్పుడు నిజాయితీ కమ్మడైపోతాడండి. ధర్మానికి కట్టుబడి పిఠాపురం మండలం పేరు చెప్తే లెక్కేసుకోండి. ఏ దారి లేని శనిశెట్టి వీరభద్రాన్ని ఇండిపెండెంట్గా నెగ్గించుకున్నాం. తెలుగుదేశం పార్టీలోను వర్మ గారికి 3 సార్లు సీట్ ఇస్తే నక్కలేదు. ఆటోలోని పెద్దరాజ్యంలో పెడితే ఒక గీత దగ్గర శివకుంటానే మొదలెట్టి 14 ఓడిపోయాడు. పెండిన తర్వాత వర్మ గారు ఓడిపోయారు. ఇద్దరితో గట్టిగా పోటీ ఇస్తే చిరంజీవి తరఫున నెగ్గించుకున్నాం ఒక గీత గారిని. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారిని కళ్యాణ్ గారు చిరంజీవి గారు తమ్ముడు ఉండి పిఠాపురానికి మాకు పరమేశ్వరంలో నిలిచింటే మేము ఎలా వదులుకుంటామండి. అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారంటారు. ఫుల్ 1 సైడ్ అండి, ఇంకా ఫుల్ 1 సైడే, ఇంకా తిరిగి లేదు. ఇప్పుడు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు నుంచున్నారు కదా, ఆయన పరిస్థితి ఏంటి? కాకినాడ నేను ఈ కందలోనే నేను కౌంట్ అవుతుందండి, ఏదో ఆశనీసం చేసుకుంటాను, ఏ నెలకి మొక్కలుగా పెట్టుకుంటాను, ఆ గెల్లెట్టుకెళ్ళి కాకినాడ అమ్ముకుంటాను. నేను ఇంచుమించు 4-5 లక్షలు పెట్టి నేను కాకినాడలో వ్యాపారం చేస్తున్నానండి. సునీల్ గారు ముందుకుంటే పోటీ చేసిన కాడి నుంచి కూడా నేను కాకినాడ వ్యాపారం చేస్తున్నాను. అయ్యా ఇన్ని ఎలక్షల కంట ఇవాళ కాకినాడ పేరు చెప్తే లోరల్లోని మన పిడారు కంటే ఎక్కువ ఉన్నదని కాదు కాకినాడ. ఇప్పుడు ఎంపీ శ్రీనివాస్ గారు ఎంపీ కానీ ఇక్కడ ఎంతకాలం ఉందో అంతకంటే గాలి ఎక్కువగా పడుతుంది కాకినాడ పెద్ద టౌన్. 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ వస్తుందంటారా? ఫుల్గానండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు అయితే పెట్టాడు అన్ని సీట్లు కూడా కన్ఫామ్ గా గెలుస్తారు. కన్ఫామ్ అండి, ఇందులోని తిరిగిలేదండి. ముందుసారి చంద్రబాబు గారికి 3 సీట్లు వస్తే అందులో 11 వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి. సునీల్ గారు 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు, సానుభూతి ఉంది కదా, సునీల్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పని కొంతమంది అంటున్నారు. నాకు ఉండదు సానుభూతి అయితే, సానుభూతి ఉన్నదని అంటే మాకు బొబెట్టి వాళ్ళు ఎవరండి సానుభూతి ఉన్నా ఓటేయడంటారా? ఇప్పుడు ఆయన నెగ్గుతాడండి. జగన్మోహన్ రెడ్డి జ్ఞానం ఇవ్వాలా, మాకు ఇవ్వాలి, మా కట్టులు ఉండాలా. జగన్మోహన్ రెడ్డి ఇస్తారా? ఇప్పటికే వ్యవసాయాలు సోపడి నాశనం పోయి ఎలా ఉంది 9 నాదులు లేడు. సునీల్ గారు అర్థం ఉందండి. కాకపోతే జగన్ రెడ్డి గారి పార్టీ వల్ల మేము ఇలా సునీల్ గారికి ఓటు ఎత్తలేదండి. ఆయన అర్థమైనదండి, సానుభూతి ఉంది కానీ పార్టీలో ఉండటం వల్ల మీరు ఆ పార్టీలో ఉండటం వల్ల మేము ఇలా ఓటు ఎత్తలేదండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ. ఉదయ్ గారికి వేస్తున్నామంటే ఉదయ్ గారు అయితే మాకే తెలియదు, తెలియకపోయినా మా పవన్ కళ్యాణ్ గారికి వేస్తున్నాం ఓటు. ఆయన చెప్పారు కాబట్టి అయ్యాల వంగా గీత గారికి కూడా చిరంజీవి గారు సీట్ ఇచ్చారు గారికి చిరంజీవి గారిని పెట్టి వంగా గీత గారికి వేసాం ఓటు. పక్కన మొదలగడ్డ గారిని తెలుగుదేశం తరపు నుంచి మన ఈయన వర్మ గారిని ఇద్దరిని ఓడించి చిరంజీవి గారు పెట్టి మేము వంగా గీత గారికి ఓట్లు వేసాం. ఎమ్మెల్యే తగ్గించేసుకున్నాం ఇద్దరు ఓడించి. ముద్రగడ్డ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితిలో ఓడిస్తాను, లేకపోతే పేరు మార్చుకుంటా, పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అంటున్నారు కదా, అది కరెక్టేనా అసలు? మరి ఇదేంటే రెడ్లకి కదా అమ్మడైపోతుంది. ఇప్పుడు రెడ్లకి కదా అమ్మడైపోయాడు. మరి రెడ్లకి అమ్మడైపోయినప్పుడు రెడ్ పేరు పెట్టుకోకపోతే నేను కాపర్ పేరు పెట్టుకుంటాడు ఏంటండి, ఆయన కాపరేటర్ని పెట్టాడు, రెడ్లకి అమ్మడైపోయాడు. మా కాపు చేత సర్వనాశనం చేశాడు కదండి బాబు. అంటే ఇప్పుడు ఆయన కులంలో ఒక నిజాయితీ పరుడు వస్తే ఆయనకి సపోర్ట్ చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, అవినీతి అక్రమ కేసులు ఉన్నాయని చెప్పని, ఆయనకి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన నిజంగా అయ్యాల కోఆపరేటర్ పెట్టినప్పుడే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు లాగానే స్థాపించి ఉంటుంటే పార్టీ ప్రత్యేకంగానే సీఎం అవునండి ఆయన. అమ్మడిపోతుంది డబ్బుకి. కులం కోసం అసలు నిజంగా పోరాడుతున్నారంటారా? కులం కోసం పోరాడలేదండి, ఆయన వెనకాల బినేమెంట్ దాచుకోవడానికి డబ్బు దాచుకోవడానికి నిజాది ఏదండి. కూతుర్ని కూడా నా ప్రాపర్టీ కాదు అంటే కూతుర్ని మనం లక్ష్మీదేవిలాగా పూజిస్తాం, అలాంటిది కూతురు నా ప్రాపర్టీ కాదు అత్తగారి ప్రాపర్టీ అంటున్నాడు కదా ముద్రగడ్డ పద్మనాభం. ఆడపిల్ల అండి మరి లక్ష్మీదేవితో సమానమేనండి. ఆడపిల్ల సంతోషంగా ఉంటేనే మనందరూ సంతోషం. ఉదితం లేకపోతే ఏముందండి మనకి.
ఆడపిల్ల అంటే భూదేవితం లాంటిదండి. ఇప్పుడు అదే ముద్రగడ గారి కూతురు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్ చేస్తాను, నిజాయితీ పరుడు అంటుంది కదా, అవునండి. ఏమంటారు? ఇప్పుడు తల్లిరత్నం కొంత ఉంటుంది, తండ్రి రత్నం కొంత ఉంటుందండి. ఆ తల్లికి తల్లిరత్నం చచ్చి ఉంటుంది ఎక్కువ, అందుకే నిజాయితీ ఉంది పవన్ కళ్యాణ్ గారి లాగా. ఫైనల్ గా ముద్రగడ పద్మనాభం గారి పేరు ఏం మారితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే రెడ్డిగా మార్చుకుంటా అంటున్నాడు, ఏ పేరు అయితే బాగుంటుంది? ఏ పేరు అంటే నేను చెప్పలేనండి. ఇప్పుడు దొంగల్లో దొంగ ఉంటాడండి, రాజుల్లో రాజు ఉంటాడండి రండి. ఇప్పుడు ఆయన గురించి మేమైతే చాలా చేసామండి. ఏదో మాకు గుర్తింపు ఉంటుంది, మాకు ఏదో చేస్తాడో ఈయన ఒక సీఎం చేద్దాం అనుకున్నామండి. ఆయనేమో ఏదో పార్టీలో అమ్మడైపోతున్నాడు. అమ్ముడు పోయాడు అంటారా? అమ్మడైపోయిన గురించి కదా రెడ్డిని పేరు మార్చుకుంటా అంటున్నాడు. ఒక సీఎం స్థాయిలో ఉన్నవాడు ఇలా అమ్మడైపోయిన గురించి కదా పేరు మార్చుకుంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇలా మన చిరంజీవి తమ్ముడు ఉన్నాడు అండి, సినిమాలు తీసుకుంటున్నాడు, పెదలకు పెడుతున్నాడు, రెండు దిక్కులు ఓడిపోయాడు. ఏ పక్క పోడండి. అంటే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అందుబాటులో ఉండరు, ఆయనకు గెలిపిస్తే గనక ఇక్కడ అందుబాటులో దొరకరు, ఇప్పుడే దొరకట్లేదు, గెలిచిన తర్వాత అసలు దొరకరు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు మరి అది దొంగ మాటలండి. అది ఉన్నదే ఇలా ఏదో వంపులు పెట్టుకొని ఏదో తప్పించుకొని పోతారండి. నేను దొంగతనం చేస్తానండి, నేనే చేసిన దొంగతనం అంటే ఏంటండి, వాళ్ళన్నీ కోసుకున్నాను అంటాను, లేదు కోసమని లేదండి, అలానే కూడా మీ తమ్ముడు కోసమని ఇలా అంటానండి. అలాగా పవన్ కళ్యాణ్ గారు పోతే ఎక్కడ పోతాడండి? అమెరికా పోతాడా లేకపోతే ఆయన సింగపూర్ పోతాడా? ఆయనేమో నేను ఇక్కడ స్థాపించుకుంటాను, ఇదే నా ఇల్లు, ఇదే నా ఊరు, ఇదే నియోజకవర్గం, నా ఆంధ్రయ్య, నా చుట్టాలు, నా బంధువులు పుట్టిన ఊరు పిడారు అని చెప్పుకుంటున్నాడండి ఆయన. ఇక్కడ ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళని గెలిపించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పని చేస్తున్నారో, మేము మాత్రం సింగిల్ గా వస్తామని చెప్పి అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. సింగిల్ గా రావండి, గుంపు గుంపులుగా వస్తాయండి, పందుల్లాగా గుంపు గుంపులుగా వస్తాయండి, అవి గుంపులుగా వస్తాయండి. ఇలా సింగిల్ గానే వెళ్తాడు, సింగిల్ గా ఒకడే వెళ్తాడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వాళ్ళ కుటుంబం కూడా సపోర్ట్ చేయట్లా, పవన్ కళ్యాణ్ గారికి కుటుంబం మొత్తం వచ్చి పనిచేస్తుంది కదా, దాని గురించి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతంలోని ఎవడుకున్నాడండి? ధర్మ పక్కన ఉన్నాడు. అలాగా పవన్ పుత్రుడండి ఈయన. అలాగా ఈయన మన ప్రజలకు అన్యాయం జరుగుతుంది కనుక ఈ ప్రజలకు అన్యాయం జరగకుండా నిలబడ్డాడండి ఇవాళ. ఫైనల్ గా ఇక్కడ ఆయన గెలిపించుకుని తిరుగుతా అంటారు. ఖచ్చితంగానండి, గెలిపించుకోవడం అయిపోయింది అసలు ఏమీ లేదు, ఏమీ లేదండి. ఇవాళ మా కన్నలు చూసా ఉంటారు, మా తోపుట్టు మా గీత గారు వచ్చి మా గీతకు వచ్చింది చూసారా, ఎన్ని కార్లు వచ్చాయి, ఎన్ని ఉన్నాయి చూసారు కదా. మళ్ళీ డిపార్ట్మెంట్ ఉందండి, డిపార్ట్మెంట్ ఫుల్గా ఉందండి, జనాలు లేరు అని అంటే మామూలుగా కాయన్స్ వచ్చి తినంగా పోతున్నారు జనం, ఏ టాపిక్ లేదండి ఇవాళ, జనాలు స్వేచ్ఛగా ఉందండి. సరేనండి. కానీ మీ మీడియా వాళ్ళు మాత్రం ఇవాళ సలహా సహకారం చేస్తున్నారండి. ఏదైనా తేడా వస్తుందని వదిలేకి గబుక్కుని అందుబాటులో ఉంటున్నారు, బెమ్మానికి సహకారం చేస్తున్నారు. మీ వాళ్ళైతే మాత్రం ఎక్కడికైనా 10 మందిలో మేము మాట్లాడడానికి సరిపోతున్నాం, 10 మందికి తెలియబెడుతున్నారు. మీరు చాలా బాగా చేస్తున్నారండి, చాలా థ్యాంక్స్ అండి, చాలా సంతోషం అండి. మీరు మామూలుగా చూస్తూ ఉంటారా? నేను చూస్తాను, ఎంతోపు కూడా నేను మాపులు పొగలు కూడా అయితే తింటే పాకంగారం తినాలి లేదా వరగారం తినాలండి, తింటే రామాయణం తింటాను లేదా మహాభారతం తింటాను. టీవీ గారు కూకుంటే వార్త వాళ్ళకి తింటానండి, అన్ని ఛానల్ వార్త వాళ్ళకి తింటానండి, నేనే చూసుకుంటానండి. ఈటీవీ ఏంటి, ఈటీవీ 2 ఏంటి, స్టార్ ఏంటి, 9 ఏంటి, మొత్తం అన్ని ఛానల్ ఇది ఇంటర్నేషనల్ ఉంటుంది అందిపోతానండి. హైదరాబాద్ ఏం జరుగుతుంది, ఇలాగ జిడ్డుపక్కడికి ఉంటాడు కదా అటు సముద్రం వదులుతున్నాడు బాంబులు, ఇది సముద్రం చేస్తున్న యుద్ధాలు కిమ్ము చూసారా, కిమ్ము అది అది కుక్కని చంపి ఉద్మాసం తినమంటాడటండి. అలాంటివన్నీ చూసుకొస్తానే నేను. సరే బాబాయ్, మంచిది. ఒకటండి. జగన్ ప్రభుత్వం సర్వే కొలతల కోసం కొత్తగా ఏదో తీసుకున్నారండి. తీసుకుంటే ఎకరం 13 సెంట్లు అయితే ఎకరం 92 సెంట్లు వచ్చిందండి. అది మాకు తగ్గని కాగితం పెట్టండి, దానికి ఇంకా మాకు ఆళ్ళ పాలన ఇంకేమీ లేదు. భూమిలో భూమి ఎక్కడ చూపెడతాండి, అది వాళ్ళు చూపెట్టాలి, మాకు ఇచ్చారు కాబట్టి చూపెట్టాలా. ఎవరు భూమి వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఎవరెవరండి. సో దీనికి మీరు వ్యతిరేకిస్తున్నారా? కాగితం కూడా పెట్టండి. రాళ్ళు ఇంకా మా ఏరియా లేదండి, అమ్మే లేదు, ఇంకా మా దొడ్డు మాత్రం వేయలేదండి, పిడిన దొడ్డు తాలిక ఉన్న చోట్ల వేయరండి, మా దొడ్డు మాత్రం వేయలేదండి రాళ్ళు. మీ భూమి మీ పట్టాల మీద జగన్ గారి ఫోటోలు ఉన్నాయి, మీరు ఎలా
ఫీల్ అవుతున్నారు? ఏం చేస్తామండి ప్రభుత్వం వాళ్ళు ఏం చేయగలరు ఏం చేయలేం కదండి. ఏం చేయాలి వాళ్ళు ఏదంటే మీరు వ్యతిరేకించట్లేదా? వ్యతిరేకించడానికి అందరూ ఏకమవరండి. కొంతమంది ఏకవుతారు ఎవరో కొంతమంది ఏకమవరండి. ఓకే. సో ఎంత మెజారిటీ రావచ్చు, ఎన్ని సీట్స్ రావచ్చు ఓవరాల్గా? ఎవరికండి? పవన్ కళ్యాణ్ కంటే ఇది మాత్రం పిఠాపురం కూటమికి పవన్ కళ్యాణ్ గారికి ఓవరాల్ గా ఎన్ని సీట్స్ రాబోతాయి? అయ్యి అంతవరకు మేము ఆలోచించలేమండి. పిఠాపురం మాత్రం గ్యారంటీ. ఎంత మెజారిటీ రావచ్చు? ఎంత మెజారిటీతో వస్తుంది? 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందండి గ్యారంటీ అండి. ఎంపీగా ఎవరు గెలుస్తారు? ఎంపీఆర్ కూడా ఇంకా రావాలని చూస్తున్నాం. మరి సునీల్ త్వరగా 2-3 తలలో వాడిపోయాడు. వాడిపోయిన పార్టీలకి మళ్ళీ వెళ్ళాడు అనుకున్నాం. 5-6 ఓట్లు మార్పుడు అయ్యండి. అది సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, మీ పేరండి? నా పేరు పైల్ శ్రీనివాస్ అండి. ఏంటి రాళ్ళన్నీ ఇట్లా తీసుకొచ్చి ఇక్కడికి గుట్లా పెట్టేశారు? అది సర్వే చేస్తారటండి జగన్ గారు. ఎవరి ఆస్తులు వాళ్ళకి సర్వే చేసిస్తామంటున్నారండి. మరి ఎవరి ఆస్తి ఎవరికి ఇస్తున్నారో అర్థం కావట్లేదండి. ఇది ఇప్పుడు సర్వే చేస్తున్నారు, బాగానే ఉంది. ఈ సర్వే చేసి ఈ రాళ్లు పాతే వాటి మీద ఆయన పేరు వైఎస్ఆర్ జగనన్న భూరక్ష అని పెట్టాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఏమోండి, అది అర్థం కావట్లేదు. మాకు కూడా రైతులకి అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదండి. అది గతంలో ఏ సీఎం అయినా ఇలా ఏ సీఎం చేయలేదండి. ఏ పాస్బుక్ల మీద ఎవరి సొంత భూమి మీద ఏమైనా ఏ సీఎం ఫోటో పెట్టుకోలేదండి. గతంలో ఏ సీఎం కూడా పాస్బుక్ల మీద ఇలా ఈయన వేసాడు. ఏ సీఎం కూడా పెట్టుకోలేదండి. ఈ సీఎం గారు చేసి పనులు ఇవ్వండి. ఇదిగోండి ఈ సారా బుద్ధి కూడా చూపిస్తారండి. ఇదిగోండి ఇది ఆడమ్మి నిక్కర. అవును, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేయలేదు కదా? చేయలేదండి. ఇదిగో ఇదే అమ్ముతున్నాడండి. 20 రూపాయలు మందు 150 రూపాయలకు అమ్ముతున్నాడండి ఇక్కడ. మరి లేకపోతే ఎంత ఖరీదండి? షిఫ్ట్ కాదు ఇది. దీన్ని ఏమంటారు? దీన్ని మందు అంటారా? దీన్ని అంటే నాణ్యమైన ముందు ఇవ్వట్లేదు అంటారా? ఇదే నాణ్యమైన మందు అయితే దీన్ని చూపించమనండి. ఇవాళ అసెంబ్లీలో చూపించమనండి. ఇదే మందు, దీని పేరు ఏదో కనుక్కోమనండి. ఎక్కడైనా ప్రపంచంలో ఉందేమో అలా అడగండి. దీన్ని ఏ రాష్ట్రంలో ఉందేమో దీని పేరు. మరి ఇప్పుడు అలాంటి ప్రభుత్వానికి మీరు ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఓటుతో చెప్తారండి. ఓటుతో కాదండి, దేంతో చెప్తారో ఆడికి వెళ్ళాలండి. కంగారు పడకూడదు. మరి 175కి 175 వచ్చాయి. 175 వస్తాయి, 275 వస్తాయి. అప్పుడే వెళ్ళిపోద్ది. 225 ఆ టార్గెట్. 175 ఎంపీ సీట్లు, 25 అది 200 టార్గెట్. ఆ 200 టార్గెట్ ఎలా ఉంటుందో రేపు 13వ తారీఖుని జూన్ 24వ తారీఖున చూడమనండి. 4 అంతే లాస్ట్ ఫైనల్ అండి. ఇక మాట్లాడడం వన్ సైడ్ వార్. ఇప్పుడు కొత్త చట్టం ఇంకోటి తీసుకొచ్చారు కదా, అంటే ప్రభుత్వం దగ్గర లావాదేవీలు ఏదైనా భూమి రిజిస్టర్ జరిగితే వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటారంట. మీరు ఏ ఛానల్లో చూపించినా పర్లేదు. నిక్కర్ అన్న దాన్ని ఆపేస్తానన్న వాడు ఇప్పుడు నీకు దాని గురించి మాట్లాడతలేదేటో చెప్పండి. నేను డబ్బులు వేస్తున్నాను, నేను పిల్లలకి వేస్తున్నాను, లేకపోతే 20,000 వేస్తున్నాను, 10,000 వేస్తున్నాను. ఆడమ్మ 3 రూపాయలు వేస్తున్నాడు. ఏంటంటే ఒక డెవలప్మెంట్ లేదు, ఈ రోడ్లు లేవు, ఓ పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ ఆయన జేబులో నుంచి నేనే ఇస్తున్నాను అన్నట్టుగా చెబుతున్నాడు కదా. పోనండి, దాన్ని ఆయన వేసిన రూపాయలు అయితే ఆయనే తీసుకుంటాడు. ఆయనకే వేస్తారు ఓట్లు, మనకు నష్టమే ఉంది. రోజు మీ సంపాదన ఎంత ఉంటది? మా సంపాదన ఎంత అండి? 500 రూపాయలు ఉంటే 300 రూపాయలు ఆయనకే ఇవ్వాల్సి వస్తుందండి మేము. ఓకే, ఇప్పుడు ఈ రాళ్లు పాతడం వల్ల మీ భూములు అంటే సేఫ్ గా ఉన్నట్టే అని మీరు అనుకుంటున్నారా? సేఫ్ ఉందా లేదో తెలదండి. రెండోసారికి వెళ్తే ఈ సేఫ్ ఏం చేస్తాడో కూడా తెలదండి ఎవరికైనా. అదండి అసలు ఇప్పుడు మన స్థలం పేపర్లు మన దగ్గర ఉంటే అవసరానికి బ్యాంక్ లో పెట్టుకుంటాం, పిల్లలకి అమ్ముకుంటాం, ఏదైనా చేస్తాం. గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటే మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? అసలు ఏమో ఆ విషయం మనకు తెలియట్లేదండి. ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడంటే మనం ఏం చెప్పగలదండి? ఆయన ఏం చెప్తున్నాడో తెలదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ రాళ్ళు పాతేనే అన్నాడు, సర్వే అన్నాడు, ఏదో అంటున్నాడు. ఇక ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ పేపర్ లో అట్లా ఇప్పుడు సైన్ కూడా మనం పెట్టేసి ఉంటే అది బుక్ నా దగ్గర లేదండి. లేదా? మరి రైతుల దగ్గర ఉంటుంది. నా పేరు కీర్తి వెంకటేశ్వర సత్యనారాయణ, కుమార్పురం. రైతులా మీరు? రైతులే. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పైన చేస్తాను. ఏం పండిస్తారు? వరి, అరటి తోట. వరి, అరటి తోట అండి. ఇంకా వ్యవసాయం చెరుకు తోటలు కట్టలేవండి. మహానుభావులు అందరూ వచ్చాక ఆ షుగర్ ఫ్యాక్టరీ పోయిందండి. పిఠాపురం షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. కనీసం ఒక 600 కుటుంబాలు బతికి, రైతులు బతికివారు, లారీలు వాళ్ళు బతికివారు, అందరూ బతికివారండి. కల్తీ షుగర్ వచ్చేసింది అన్ని చోట్ల. ఇంకెక్కడికాడు కల్తీ షుగర్ అండి. ఎలా తయారు చేస్తారు? అది చెరుకుతో తయారు చేసేవారండి. ఇప్పుడు ఇది దుంప పిండి ఏదేదో చేస్తున్నారండి.
అవునా, ఇక్కడ కూడా అలా జరుగుతుంది అనుకుంటుగా. జరుగుతుందండి. జగంపేట అటు సైడ్ కూడా జరుగుతుంది అంటు. మొత్తం అంతా దుంపపిండి అండి, షుగర్ ఏమీ లేదండి, లేదు షుగర్ లేదు. ఆఖరికి బెల్లంలో కూడా ఈ షుగర్ కలిపి బెల్లం తయారు చేస్తున్నారు. బెల్లం కూడా ఒరిజినల్ బెల్లం ఏమీ లేదు. లేదు, చాలా వచ్చినాయి, చాలా మంది చెప్పారు. అయితే ఇప్పుడు ఎవడో వచ్చి వాళ్ళ పేర్లు పెట్టుకోలేదండి. ఈ రాళ్ళ మీద సీఎం పేరు ఎవడో పెట్టుకోలేదండి. ఆడి పేరు పెట్టుకుంటే పని ఏంటండి, అది చెయ్యొచ్చు, చేద్దాం మేము ఆ పేర్లు పెట్టవలసిన పని ఏంటండి. ఆయన పేర్లు పెట్టుకుని ఆయన పేర్లు పెట్టుకుని ఆ పేరు పెట్టుకుని. అవును, ఆయన పేరు పెట్టుకుని మీ భూములు ఎలా అవుతున్నారు ఆయన? ఇంకా ఆడి ఇష్టం అండి, రవిడి రాజ్యం. పోయినసారి ఎవరికి వేసారు ఓటు? పోయినసారి జగన్గా వేశారు. ఒకసారి వేసామండి. వేసారా? వేయలేదు ఇంకా ఏంటి మరి పరిస్థితి ఇప్పుడు ఎలా? మరి దాన్ని మీరు ఎలా చూస్తారు? దాన్ని ఎలా చూస్తుంది? ఈసారికి పవన్ కళ్యాణ్ చూస్తాను. ఈసారి ఏమనుకున్నారు? ఈ రాళ్ళన్నీ వేసారు కదా, రైతులు అందరు కూర్చుని ఏమనుకున్నారు? రైతులు అనుకోనాక ఎవరు తరం కాదండి. ఆడు రైతుల్ని ఎవరిని లెక్క చేయడండి. మీరు అందరూ ఒకసారి షార్ట్ కూర్చుని ఇలా రాళ్ళు వేసారు కదా, ఏమనుకున్నారు అంటే మీరు అందరు కలిసి సార్? ఇంకా ఎవరు కూర్చోలేదండి, రైతులు అందరూ ఎవరు సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? అప్పుడే 2 సంవత్సరాలు అవుతుందండి పడేసి. మరి అడగలేదు అప్పుడు? పడేసేసి పోతున్నారండి. సర్వే అంటే ఏదో చేస్తారు అనుకుంటాం కానీ మనం అందరూ పడేస్తున్నారు. ఆడి పేరు మీద పెట్టుకుని మామూలుగా ఇది చేసి పాస్బుక్ల మీద కూడా ఆయన ఫోటో, పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు ఇవన్నీ భూమి అందేటి వాళ్ళ పేరు మీద ఇది ఉంటామేటండి. అది తప్పు కదా. ఆడికి సలహా ఇచ్చినోడు ఎవడో కానీ గొప్ప సలహా ఇచ్చాడండి. ఇది జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చినోడు నువ్వు మెచ్చుకోవాలండి. ఇప్పుడు ఈ భూములు మీ కింద ఉన్నట్ట ఆయన కింద ఉన్నట్ట? ఇలా ఉంటే ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ఆయనకి అయిపోతాయండి భూములు. ఆయనకి వెళ్ళిపోతాయా? భూమి ఏది ఉండదు, ఆయనకి వెళ్ళిపోతాయి. మరి ఎంపీగా ఇక్కడ కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు, వైసీపీ తరపున సునీల్ గారు. ఎంపీ కూడా 100% ఉదయ్ గారే రావచ్చు. ఎందుకండి సునీల్ గారు మంచి సంపత్తి ఉందన్నారు? మన వైసీపీ వస్తుందండి ఇక్కడ. మీరు ఎవరికి వేస్తారు? నేనండి జనసేనకి. రెండు జనసేనకి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? సైతం రాజబాబు అండి. మీది ఏ గ్రామం? కందరాడు గ్రామం అండి. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందండి? మా అన్నదమ్ములకి అందరికీ కలిసి 2 ఎకరాలు ఉందండి. 2 ఎకరాలు. సో ఈ రాళ్ళు ఈ పరిస్థితి ఏంటండి? అందరూ ఈ మధ్య దీనికోసం చాలా మాట్లాడుతున్నారు. ఏమో 26 వేలనేసి కొలుచుకుని వేసారండి. మాకు రాళ్ళు వేస్తా అన్నారండి. అంతలోకి ఏదో శ్రీబోలు ఏదో పని ఉందనేసి వెళ్ళేసారండి. మా అందరి చుట్టూరు వేసారండి, మా భూమికి వేయలేదండి. పట్టా బుక్కుల మీద కూడా జగన్ గారి చిత్రం వేస్తారంట. పాస్బుక్లు అసలు ఇచ్చారండి, అన్ని మీద ఆయనది ఉందండి. ఆయన ఫోటో ఉందా? ఉందండి. సో దాని మీద మీ స్పందన ఏంటండి? ఏం లేదండి, ఏదో రీసర్వీ ఎక్కువ ఇంతారన్నారు అని ఆశపడి మేము అన్ని ఇచ్చామండి. రీసర్వీలో ఏదో 2 సెంట్లు 3 సెంట్లు ఎక్స్ట్రా ఎక్కించారండి, ఎక్కడ తగ్గించారండి. అలా రీసర్వీలో ఏదైనా భూమి ఎక్కుతుందని మేము ఆశపడి అన్ని. రీసర్వేలో మీకు ఎక్కువ వచ్చిందా భూమి? తాతయ్య గారు దాని మీద మకాన్ దెబ్బలో గట్రా కొంత ఎక్కిండి, 5 సెంట్లు 10 సెంట్లు ఎక్కువండి. సో మీ తాత ముత్తాతల భూమి మీద జగన్ గారి ఫోటో ఉండడం మీద మీ స్పందన? మేము భయపడుతున్నామండి, మరి ఏం జరుగుతుందో అని. మరి ఇంకా ఏం చేయలేదు కదండి, అందుకని మాకు అందరూ కూడా భయపడుతున్నారండి. లోన్లు తెచ్చేసుకుంటారు అలా ఇలా అంటున్నారు. ఇంకా ఏమి జరగలేదు కదా అని కొందరు అంటున్నారండి. ఈ గ్రామంలో ప్రజలందరూ పట్టా బుక్కులు జగన్ గారి పేరు మీద ఉంటాయి, గవర్నమెంట్ పేరు మీద ఉంటాయి, లోన్స్ అన్ని వాళ్ళే తీసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ గవర్నమెంట్ లోన్ పే చేయలేకపోతే దానికి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మేమేం చేస్తామండి, ఇక్కడికి ఎవరు ఆయన వస్తాడా అని మా ధైర్యం అండి. మాకు ఉన్నాయి అంత పొలాలండి, ఇందులో వచ్చి ఆయన గవర్నమెంట్ రాదు కదండి. అదండి, మాకు హక్కు లేకుండా పోద్దాము అని భయపడుతున్నాం అంతే. మరి మీరు ప్రశ్నించలేదా ఇలాగా ఎందుకు వేస్తున్నారు, రాళ్ళు ఎందుకు వేస్తున్నారు? మాకు ఇలాగా జగన్ గారికి వెళ్తుంది అలాగేలాగా నేను చెప్పలేదు సార్. అది ఆయన ఏమన్నారంటే 26 గడను మీకు రీసర్వే భూమి ఎక్కుతుంది అని అంటే ఆ ఆశతోటే మేము అన్నీ ఇచ్చామండి. అది అవి ఎక్కించారండి, ఏదో కొత్త బుక్కులు ఇచ్చారండి, ఏదో 2 సెంట్లు 10 సెంట్లు అలా కవర్ చేశారండి. మీతో ఏమైనా సంతకాలు చేయించుకున్నారండి. దేని మీద సంతకం పెట్టారు, మీరు చదివారా? అదేనండి, మేము మా దానికి పక్క రైతుకి ఒకవేళ ఎక్కువ ఉన్నా ఇవ్వం, మీరు ఈ చెరువులే ఎంతకంటే అంతకు ఒప్పుకుంటాం, మేము దానికి అంగీకరించి సంతకాలు చేయించుకున్నారండి.
మొత్తం దానిలో కంటెంట్ ఏముందో మొత్తం మీరు చదివారా? ఏం రాశారు అనేది ఆ డాక్యుమెంట్ మీద మీరు మొత్తం చదివి సంతకం పెట్టారా? సంతకం పెట్టమన్నారని పెట్టారా? అదే తెలుగులో ఉన్న కాడికి మాకు అర్థం అవుతుందండి, ఇంగ్లీష్ గట్రా మాకు తెలియదండి. మరి తెలుగులో మరి అలా తెలుసుకోకుండా మీరు ఎలా సంతకం పెడతారు? ఇదే ఆశమ్మ. ఇది ఏంటంటే మాకు రీసర్వేలో భూమి ఎక్కుతుంది, మాకు కరెక్ట్గా వస్తుంది అనుకున్నాం. కానీ ఆ పాయింట్ అనేది డాక్యుమెంట్ లో ఉందా? అది రీసర్వేలో అయితే మాత్రం అదేదో పైన చేసిందండి, సర్వే చేసిందండి. సర్వే చేస్తే మాకు తెచ్చి మీకు లాంటి వాళ్ళు వచ్చి డ్రోన్ సర్వే చేశారా? డ్రోన్ సర్వే చేసిందండి. చేసి ఈ చెట్లు పుట్టలు అన్నీ తీసి ఈ మొక్కనిది ఈ మొక్కనిది అని అన్నీ చెప్పిందండి. ఆ చెప్పిన ప్రకారంగానే వాళ్ళు వేసారండి. మేము అందరి పక్క వాళ్ళం కూడా అలాగే ఒప్పుకున్నామండి. ఎవరు కొట్టుకాడు వాళ్ళకే వేసారండి. సో మీ అన్నదమ్ములందరూ ఏం మాట్లాడుకున్నారు దాని తర్వాత? మేం మాకు వేయలేదమ్మా, అసలు వేయలేదండి. మీ పొలంలో వేయలేదు? వేసిన వాళ్ళు ఏముందండి, మయంగా ఉన్నాయి, ఉంటే దమ్ము గడ చేసి ఊడైపోతున్నాయండి. కొన్ని సైడ్లు ఉంటున్నాయండి. ఇంకా అదేం తేలలేదండి. మేము పన్ను కట్టేదాకా ఏ విషయం అన్నది మాకు దమ్ము గడ చేయాలనుకున్నాడు, అవి ఆడుతున్నాడండి. పోతున్నాయండి అవి గొట్లు కట్ట మీద ఉంటున్నాయండి. మందట్లో ఉంటాయి కదండి. భయపడుతున్నారు? ఏం భయపడినాక ఏం జరగలేదు కదండి. ఏమో జరిగాక వదంతా వచ్చాక కానండి. ఇప్పుడు ఇంకేం జరగక ఎవరికి భయం లేదండి. ఇక్కడ తెలియలేదు. ఎంతసేపు నా భూమి ఎక్కుతుంది, దానికి ఇంకా పన్ను కట్టించుకోలేదండి. ఎక్కువ ఎక్కిన భూమి కూడా మా చేత పన్ను కట్టించుకోలేదండి. పాత దానికి కూడా కట్టించుకోలేదండి. ఈ సంవత్సరం కొత్త బుక్కులు ఇచ్చారండి, పాత బుక్కులు అలాగే ఉన్నాయండి. పాస్బుక్లు కూడా జగన్ గారి ఫోటోలు లేదండి, అవి మా ఉన్నాయండి. ఇచ్చిన వాళ్ళకి రాళ్ళ మీద వేసిన వాళ్ళు ఈ కొత్త బుక్కుల మీద ఉందండి. ఆయన పాతాటలో లేవండి. ఆయన ఫోటో వేయాల్సిన అవసరం ఏమో అండి, మాకు ఏం తెలుస్తుంది. ప్రధానమంత్రి గారు వేసారేమో, చేయించేయడమో, నీ బుక్ ఏది ఎత్తే అదే కదా అని తీసుకుంటాం మేము. మోడీ గారు మనకేం చెప్పలేదు కదండి? మోడీ గారు ఏం చెప్పలేదండి. మోడీ గారు ఎందు మీద ఉండడండి సాధారణంగా. ఆయన ఎప్పుడు రైతులకి హెల్ప్ చేశారు తప్పితే ఇలాంటివి పథకాలు ఎప్పుడు ప్రవేశపెట్టలేదు. మరి జగన్ గారు మరి మీరు ఎలా నమ్మారు మోడీ గారు చెప్పారని? కాదు, నేను నమ్మనాక దేశం అంతా నమ్మినప్పుడు నేను నమ్మకపోతే ఎలా గుర్తుంది? మేము అడ్డు తిరిగినట్టు ఉంటుంది కదండి. ఇంకందరూ అది ఒకటే పాట అండి. రైతు అంటే ఏంటండి, ఒకడు ఒప్పుకున్నాడంటే రెండోడు ఒప్పుకుంటామండి. మేము ఒకడు అడ్డు తిరిగాడంటే అందరూ అడ్డు తిరుగుతాండి. అదండి మా పద్ధతి. మా వాళ్ళు ఏమంటున్నారంటే మన భూములు ఏం పట్టుకుపోతాడు రా, మన ఎంత భూములు అంటే ఎంత ఉన్నోడికి అంతే అండి. ఎంత చెట్టుకి అంతే గాలి. 100 ఎకరం ఉన్నోడికి 100 ఉంటుంది. 10 చెట్లు తాగడ పెట్టేసి మీకు లీజుకి ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తామండి ఇంకా అప్పుడు పోరాడి వాళ్ళు పోరాడతారండి. మాకు లాంటి వాళ్ళని కూడా వెళ్తామండి. అదండి. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ఏ పార్టీ రన్ అవుతుందండి ప్రజెంట్? అది నేను చెప్పకూడదండి. సరే, నా మనసులో వేసుకుంటానండి. సరే, అబ్బాయి ఏమో జగన్కి వేయమంటున్నాడు. జగన్ మన కాపోడు వేయాలంటున్నాడు, తప్పదంటున్నాడు. మన కాపోడు అంటున్నాడు. జగన్ గారికి వేయాలంటున్నాడు. జనసేన వేయాలంటున్నాడు. ఒరే అలాగే లేరా అంటున్నాడు బాధపడలేక. జనసేన అంటున్నారా జగన్ అంటున్నారా? జనసేన అండి. పవన్ కళ్యాణ్కి వేయమంటున్నాడు అండి. చూద్దాం, చుట్టూ నాన్నగారు చూద్దాం, మనకి వేయండి అని చెప్తున్నాడు. మీ బాబు ఏం చేస్తుంటారు? ఏదో టోల్గేట్లో సూపర్వైజర్ చేసుకుంటున్నాడు. అలాగే లేరా బాబు అంటున్నాడు. వాళ్ళ అమ్మ నేను కూడాను. నా మనసులో ఏది ఉందో మీకు చెప్పను, నాకు చెప్పను. నా మనసులో ఉన్న వాళ్ళకి వేసుకుంటానండి. ఓటుకి నోటు మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఓపు నోటు మీద ఏంటండి వేసేస్తారండి. మా మనసులో రైతు అంటే ఏంటంటే ఒకటి ఎట్టుకున్నాడంటే అందరూ మార్చినా ఈ డబ్బులకి గట్రా మేము ఆశపడమండి. మా మనసులో ఫస్ట్ ముద్ర అడిపోద్దండి. ఆ ముద్రకే గుద్దేస్తామండి మేము. మా పద్ధతి అదండి. నేను చెప్పేవాళ్ళకి కూడా నేను చెప్పితే నాకు నీ వాడికి చెప్పేది మా ఆవిడకే నేను చెప్పనండి. నీకు నచ్చినోడికి వేసుకెళ్ళి, దానికి ఏమొద్దు, నీ ఇష్టం, నీ హక్కు, నీకు బాగా వాళ్ళు ఇచ్చారు, నువ్వు వేసుకో. ఎవరు వచ్చినా మనకు అదే పురాకులు. నీకు నచ్చిన వాళ్ళకి వేసుకొని చెప్తాను. నా పద్ధతి అండి అది. నేను చెప్తున్నాను. నా చేలో పని చేసే వాళ్ళు గట్రా అడుగుతుంటారు ఏదో, ఆ కూలికి వచ్చిన వాళ్ళు వాళ్ళు అడుగుతారండి. జర మీ ఇష్టం రా బాబు, నచ్చినోడికి వేసుకోండి. ఇవాళ ఏముంది, ఆ డబ్బులు ఇచ్చాడని మాత్రం ఆశపడకండి. మీ మనసులో మీకు ఏది మేలు జరుగుతుందో వాళ్ళకి ఇవ్వండి అని చెప్తానండి. నా పద్ధతి అండి. నేను చెప్తే వేసేవాళ్ళు 10 ఓట్లు ఉంటాయి అంతేండి, అంతకు ఎక్కువ ఉండండి. నేను చెప్తే ఒక్క ఓటు కూడా కౌంట్ అవుతుంది కదండి, అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి ఒక 10 ఓట్లు మాత్రం నేను పంచాయతీ కన్నా వేయించగలనండి.
ఎమ్మెల్యే ఎవరికైనా ఎంచగలరు. ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఓటు ఎవరికి వేస్తారని నేను ఓటు అడగలేదు కానండి, పవన్ కళ్యాణ్ గెలిచేస్తాడు. గెలిచేస్తారు. నా ఉద్దేశంలో నేను అడిగిన ఉపన్యాసంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుస్తాడు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మెజారిటీ చెప్పలేనమ్మా, ఒక 50,000 రావచ్చు, 10,000 రావచ్చు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్? రాష్ట్రంలో అయితే ఈ చుట్టుకు అయితే మాత్రం మళ్ళీ జగన్ వచ్చేస్తాడు నా మనసులో అనిపిస్తున్నాం. నేను అబద్ధాలు ఆడను, నేను ఏదంటే అనుకో. నా లెక్క అయితే మాత్రం పైన జగన్ వస్తాడు, పైన మౌలి గారు వస్తాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తాడు అని ఉంది నాకు. ఇప్పటికి మీరు చెట్టుకే నుండి చెప్తున్నాను, నేను అనుకున్నా కొన్ని జరుగుతున్నాయి. అది నేను నా ఊహేనండి. మీకు తెలిస్తే 4 తిరుగుతున్నారు కాబట్టి మాకు ఇక్కడే పడి ఎడుతాం, మాకు పూర్తిగా తేలడం. అలా పిఠాపురం వెళ్ళినప్పుడు అడుగుతాం, అలా వెళ్ళినప్పుడు అడిగితే ఎక్కడ అడిగినా మాత్రం పవన్ కళ్యాణ్ చెప్తున్నారండి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాంటి మంచిది.